థైరాయిడ్ అనేటువంటిది ఎంతో మంది సఫర్ అవుతుంటారు థైరాయిడ్ గురించి కదా. థైరాయిడ్ అనేటువంటి ఒక ప్రాబ్లం నుంచి ఎంతోమంది సఫర్ అవుతుంటారు. ఈ థైరాయిడ్కు సంపూర్ణ ఒక ట్రీట్మెంట్ లాగా ఒక పరిహారం ఏముంది అని చూస్తే, ఒకటి ఆకుప్రదలు చేసుకోవాలి, రెండోది ముద్ర, మూడోది ఆహార విషయంలో జాగ్రత్తలు. ఇవన్నీ తీసుకుంటే ఎంతోమందికి ఈ రోజుల్లో థైరాయిడ్ నుంచి సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు థైరాయిడ్ గ్రంథి టీఎస్హెచ్ అని టెస్టింగ్ పోతారు. అక్కడ గ్రంథి సరిగ్గా పనిచేయట్లేదు, టీఎస్హెచ్ ఉత్పత్తి కావట్లేదు, మీకు హైపర్ థైరాయిడ్ అని చెప్తారు. హైపోథైరాయిడ్ అని చెప్తారు కదా. హైపోథైరాయిడ్ అంటే ఏంటి? ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ పనిచేసిన దానికంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఆ, ఎక్కువగా ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. ఓవర్ యాక్టివ్ అని చెప్తారు దాన్ని. ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ను హైపర్ థైరాయిడ్ అని చెప్తారు. హైపర్ థైరాయిడ్ అని చెప్తారు. అండర్ యాక్టివ్ థైరాయిడ్ను హైపో థైరాయిడ్ అని చెప్తారు. సో ఈ హైపర్ థైరాయిడ్ వచ్చింది అనుకోండి, మనకు వెయిట్ లాస్ వస్తుంది. ఎవరైనా కానీ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు కదా, జెంట్స్ కానీ లేడీస్ కానీ. అర్థం ఏంటంటే అది హైపర్ అని అర్థం. అది ఓవర్ యాక్టివ్ థైరాయిడ్. తర్వాత వాళ్ళకి ఈ స్వెట్టింగ్ అంటే చెమట ఎక్కువగా వస్తుంటుంది బయటికి. తర్వాత ఈ కండరాలన్నీ కూడా వీక్నెస్ అయి ఉంటాయి, బాగా వీక్నెస్గా ఉంటాయి. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళకి హైపర్ థైరాయిడ్ అని గుర్తుపెట్టుకోండి. మరి హైపోథైరాయిడ్కి ఎలా ఉంటాయి లక్షణాలు అంటే, ఖచ్చితంగా వెయిట్ ఎక్కువగా పెరుగుతుంటుంది. ఊరికే వెయిట్ పెరగడం, ఏమి తినకపోయినా వెయిట్ పెరుగుతూ ఉంటుంది. చాలా మంది చూస్తుంటాం కదా, వాళ్ళు తినేది ఏమి ఉండదు కానీ వెయిట్ అమాంతంగా పెరుగుతూ ఉంటుంది. ఇది దీని మీనింగ్ ఏంటంటే హైపోథైరాయిడ్ వచ్చింది అని అర్థం. దాంతోపాటు ఆ, ఈ బట్టనెత్తి అంటే మనకు బాల్నెస్ అని చెప్తాం కదా, అంటే ఎంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. చాలా మందికి ఈ రోజుల్లో జెంట్స్ సఫర్ అయ్యేదే ఈ యొక్క బట్టనెత్తి లాగా, అంటే ఆ, మీకు ఎంట్రుకలను ఊడిపోవడం, రాలిపోవడం, ఆ, ఆ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత అలసట ఎక్కువ రావడము. సో తర్వాత ఏదైనా ఒక చలి వస్తే చలి తట్టుకోలేరు వాళ్ళు. అలాంటి లక్షణాలు వచ్చేది ఎప్పుడంటే హైపోథైరాయిడ్ అని చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుంది తెలుసా? మన దేహంలో ఒక పెద్ద గ్రంథి అంటే చెప్పుకోవచ్చు దీన్ని. ద లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అని చెప్తారు దీన్ని, ఈ థైరాయిడ్. ఈ థైరాయిడ్ వచ్చేసి ఈ గొంతు భాగం ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటుంది థైరాయిడ్, గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేస్తుందంటే మన దేహంలో అన్ని ప్రోటీన్స్ని తయారు చేసేటువంటిదే థైరాయిడ్. చూడండి. తర్వాత మనం తింటాం కదా, తిన్న తర్వాత అరుగుతుంది. అరిగిన తర్వాత మనకేమొస్తుంది? గ్లూకోజ్ వస్తుంది. ఈ శక్తి సరైన సమయంలో అన్ని అవయవాలకు చేర్చడానికి థైరాయిడ్ హార్మోన్ ఉండే ఉండాలి దేహంలో. చూడండి, లేకపోతే ఏమవుతుంది? దేహం వీక్ అయిపోతుంది కదా. ఇది కూడా వెరీ ఇంపార్టెంటే. తర్వాత ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంటే మన దేహంలో కాల్షియం లెవెల్స్ను కరెక్ట్గా కంట్రోల్ చేసేది ఎవరంటే థైరాయిడ్ గ్లాండ్. ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటాము, థైరాయిడ్ సరిగా లేదని చెప్పి కాల్షియం టాబ్లెట్ వాడడం. అది తప్పు. అర్థమైందా? సో థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేసుకోండి చాలు. కాల్షియం కథ అది చూసుకుంటుంది. మనం తినే ఆహారంలో కాల్షియం ఉండే ఉంటుంది. మనం తీసుకునే ప్రతి ఆహారంలో కాల్షియం ఉంటుంది. అర్థమైందా? ఇంకా మీకు బాగా కాల్షియం రావాలనుకున్నప్పుడు ఈ నువ్వుల లడ్డు తినడము, తెల్లది తెల్ల నా మరి తెల్లది లేదంటే నల్లటువంటి నువ్వుల లడ్డు ఉంది కదా, అవి తింటూ ఉంటే మంచి కాల్షియం వస్తుంది. దానికి పాలుగా తాగాల్సింది, తప్పది. ఓకే. సో పాలు అస్సలు తాగకూడదు, ఏ పాలు తాగకూడదు. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి ఆ పని చేస్తుంది. మన దేహంలో కాల్షియం లెవెల్స్ని, కాల్షియం యొక్క కొరత లేకుండా చూసుకుంటుంది. అదే కాకుండా చాలామంది ఈ థైరాయిడ్తో బాధపడే వాళ్ళకి ఈ కళ్ళు మనం చూస్తుంటాం కదా, ఈ హైపర్ థైరాయిడ్ ఉంటుంది, అంటే హైపర్ థైరాయిడ్ ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఉంటే ఈ కళ్ళు ఉబ్బింటాయి. అబ్జర్వ్ చేయండి, రెండు కళ్ళు ఉబ్బింటాయి. ఓకే, ఇది ఒకటి గమనించవచ్చు మనం. తర్వాత ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి చాలా మందికి ఎలా ఉంటుందంటే, లేడీస్కి ఎస్పెషల్లీ మెనిస్ట్రేషన్ ముందు, అంటే ఋతుస్రావం జరిగే కంటే ముందు వాళ్ళ మూడ్ పూర్తి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు. ఇరిటేషన్ ఇరిటేషన్ తర్వాత మూడ్ స్వింగ్ అని చెప్తాం కదా, ఉన్నట్టుండి కోపడతారు, ఉన్నట్టుండి ఇరిటేషన్ అవుతూ ఉంటారు. దానికి కూడా కారణము థైరాయిడ్ ప్రాబ్లమే. అర్థమైందా? తర్వాత చాలా మందికి ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్ అవుతాయి కదా, ఫ్రాక్చర్ అయిన అంత ఈజీగా ఆ ఎముకలు కరుసుకోవన్నమాట. ఎముకలు ఒకదానికొకటి ఫ్రాక్చర్ అయితే మళ్ళీ జాయిన్ కావాలి, జాయిన్ కాదు అది తొందరగా. ఎందుకు? థైరాయిడ్ ప్రాబ్లము. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది? కాల్షియం కొరత ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆల్మోస్ట్ ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా లేకపోవడం వల్ల జాయింట్ పెయిన్స్ పదే పదే వస్తుంటాయి. జాయింట్ పెయిన్ వస్తే మనం ఏమనుకుంటాం? అప్పుడు జాయింట్ పెయిన్ అంటే దాంట్లో ఏదో అక్కడ జాయింట్స్లో ఏదో ఆ యొక్క గుజ్జు అరిగిపోయింది, డాక్టర్ చెప్తారు అరిగిపోయినాయి, ఏజ్ ఎక్కువైంది, దీనికి ఆపరేషన్ చేయాలని చెప్తారు. ఆపరేషన్ ద్వారా సాలుగా థైరాయిడ్ని యాక్టివేట్ చేసుకుంటే కాల్షియం సరిగా ఉత్పత్తి అయితే దేహంలో ఆ కాల్షియం వల్ల జాయింట్ పెయిన్స్ కూడా పోతాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఈ విధంగా
కాల్షియం దేహంలో కరెక్ట్గా ఉండాలంటే థైరాయిడ్ యాక్టివేట్ కానే కావాలి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అని చూద్దాం. ఓకే, ఇది పర్టికులర్గా ఆకుప్రజలో ఎలా చేయాలి చూడండి. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ పాయింట్స్, ఇది ఇక్కడ వరుసగా చూపించాను కదా పాయింట్స్. ఈ పాయింట్స్ నీట్గా ఒత్తుకోవడం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 15 సార్లు, 15 సార్లు పొద్దున మధ్యాహ్నం రాత్రి 3 సార్లు కూడా మీరు కానీ పిల్లలకు కానీ యాక్టివేట్ చేస్తూ ఉంటే, ఇలా యాక్టివేట్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఇలా చేసుకోవచ్చు. హాయిగా కూర్చొని అలా చేసుకోవచ్చు. లేదు ఆ బ్రీతింగ్ చేయడానికి కూడా అవ్వట్లేదు అన్నప్పుడు, అట్లా ఆ శబ్దం ఎవరికైనా ఇబ్బంది అవుతున్నప్పుడు మామూలుగా ప్రెస్ చేసుకోండి అంతే. ఇట్లా కూర్చొని ఊరికి ఎక్కడైనా మీరు ఎక్కడైనా పోతారు బయట ఎక్కడ కూర్చున్నప్పుడు కూడా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఈ థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా నయమవుతుంది. అర్థమైందా ఈ పాయింట్? ఇక్కడ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, రాత్రి అంతా కూడా ఈ మెంతులు కానీ పెసులు కానీ ఇక్కడ పెట్టేసి ఒక ప్లాస్టర్ వేసుకోవచ్చు. ఓకే, నైట్ అంతా పెట్టుకుంటే ఇది పూర్తి యాక్టివేట్ అవుతుంది, థైరాయిడ్ యాక్టివేట్ అవుతుంది. అట్లా 21 రోజులు చేస్తే చాలు, మనకు ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఓకే, దాంతోపాటు చూడండి, ఇక్కడ ఇంకో పాయింట్ చూపిస్తున్నా. ఈ పాయింట్, ఇది లెఫ్ట్ హ్యాండ్ కదా, లెఫ్ట్ హ్యాండ్లో దీన్ని వచ్చేసి మనం ఏం చెప్తామంటే స్ప్లీన్ అంటాం. స్ప్లీన్ అవయవం, దానికి కూడా ఒత్తాలి. దాన్ని కూడా ఒక 10 నుంచి 15 సార్లు, 15 సార్లు, 3 సార్లు, రోజుకు 3 సార్లు ఇట్లా. సో ఇది స్ప్లీన్ పాయింట్. ఇదే పాయింట్ రైట్లో కూడా ఉంటుంది. ఓకే, రైట్లో అంటే సేమ్ ఇక్కడే ఉంటుంది అది కూడా. ఇది గాల్ బ్లాడర్, దాన్ని కూడా ప్రెస్ చేయాలి. ఓకే, ఇది స్ప్లీన్ అయిందా, దీన్ని 15 సార్లు అయిందా, మొత్తం గాల్ బ్లాడర్ రైట్లో ఉంటుంది, రైట్ హ్యాండ్లో. ఈ పాయింట్ ఇది ప్రెస్ చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత చివరికి ఇడికి రావాలి. చూడండి, ఇక్కడ ఇది లింప్ గ్లాండ్ పాయింట్. ఇక్కడ 2 వేలు పెట్టండి. ఇక్కడ ఈ మణికట్టు ఉంది కదా, 2 వేలు పెట్టండి. 2 వేలు పెడితే మీకు ఇక్కడ 2 వేలు ఇట్లా పెట్టగానే ఇక్కడికి వస్తుంది. కరెక్టా? సో ఆ పాయింట్ను కరెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ప్రెస్ చేయడము. గాలి అంటే మీకు శ్వాస తీసుకోండి, శ్వాస తీసుకుంటూ ప్రెస్ చేయండి. అలాగా. ఓకే, ఇట్లా దీన్ని ఒక 15 సార్లు పొద్దున మధ్యాహ్నం రాత్రి. ఓకే, సో ఇది ఓవరాల్గా థైరాయిడ్ చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇంకా. నెక్స్ట్ ముద్ర తీసుకుందాం. ముద్ర ఏం చేయొచ్చు చూడండి, ఇలాగా ఇది కుడి చేయి, దీని యొక్క బొటనవేలు కింది భాగంలో ఎడమ చేయి బొటనవేలు టచ్ చేయాలి. తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. చేసేసి ఇక్కడ కుడి చేతి యొక్క బొటనవేలు ఎడమ చేతి యొక్క చూపుడు వేలు టచ్ చేసుకోవాలి. ఈ వేళ్ళు సపోర్ట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇది శంఖ ముద్ర అయిందా? శంఖ ముద్ర, దీన్ని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం. ఓకే, ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి? ప్రతి ముద్ర కూడా అంతే. మినిమం అంటే 15 నిమిషాలు పొద్దున, 15 నిమిషాలు సాయంత్రం, 15 నిమిషాలు మధ్యాహ్నం. 3 సార్లు దీన్ని చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఈ యొక్క శంఖ ముద్ర ద్వారా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. రైట్? సో ఇది చేయండి. ఇది ముద్రలో మనం చేయాల్సినటువంటిది, ఆకుప్రేరలో చేయాల్సింది చెప్పాం. ఈ రెండింటి ద్వారా మీకు ఖచ్చితంగా మీకు పరిహారం ఉంటుంది, పరిహారం దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇంకేమైనా మనే మద్దులు కూడా, అంటే మనకి ఎస్పెషల్లీ ఈ థైరాయిడ్ ఉత్పత్తి చేయడానికి ఆనక సహకరించేటువంటిది. తర్వాత ఈ విశుద్ధ చక్రాన్ని, థైరాయిడ్ అంటే ఇది విశుద్ధ చక్రానికి సంబంధించింది యాక్చువల్గా. ఓకే, సో అప్పుడు దీనికి ఏం చేయాలంటే, ఇక్కడ మనకు కలర్ వచ్చేసి బ్లూ కలర్. ఓకే, ఇక్కడ వైలెట్, ఇండిగో, ఇది బ్లూ. బ్లూ కలర్ సంబంధించినటువంటిది ఏదైనా కానీ, బ్లూ కలర్ చూడడం కానీ, ఓకే, బ్లూ కలర్ దుస్తులు ధరించడం కానీ, తర్వాత మాట్లాడుతూ ఉండడం. అంటే ఎప్పుడు ఇట్లాంటి వేదికల్లో మీరు వస్తారు కదా, వచ్చినప్పుడు మీ లోపల ఉన్నదాన్ని బయటికి చెప్పడం. ఎప్పుడు ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందంటే, మనం కొన్ని కమ్యూనికేషన్ చేయకపోవడం, ఏమైనా విషయాలు మన లోపల ఉన్నటువంటి దాచుకోవడం, చాలా రోజులుగా సప్రెస్ చేసి పెట్టడం. మనం అనుకుంటాము థైరాయిడ్ ఫిజికల్గా రావచ్చు, కానీ ఫిజికల్ కంటే ముందు సైకలాజికల్గా ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ప్రాణ శక్తి పరంగా చూస్తే ప్రాణమయ కోశంలో ఇక్కడ విశుద్ధ చక్రంలో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయి ఉంటుంది, బ్లాక్ అయి ఉంటుంది. అది దాన్ని ఓపెన్ చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసుకోవడానికి ఎక్స్ప్రెస్ చేయండి, కమ్యూనికేట్ చేయండి. లోపల దాచుకోవద్దు అన్నెసరీ. కొన్ని సంవత్సరాలు దాచుకుంటారు లేడీస్ అయితే. లేడీస్కి ఎందుకు వస్తాయి ప్రాబ్లమ్స్ అంటే, చెప్పడానికి ఎవరు అలౌ చేయరు ఇంట్లో.
ఏదైనా గట్టిగా చెప్పాలన్నా, మీ లోపల ఉన్నది బయటికి వ్యక్తపరచాలన్నా ఎవరు జెంట్స్ అలౌ చేయరు, అవకాశం లేదు. దానివల్ల ఏమవుతుందంటే సపరేట్ చేసుకొని చేసుకొని అది ఏదైనా కావచ్చు, వాళ్ళ కోపం కావచ్చు, ఆవేశం కావచ్చు, లేదా వాళ్ళ భావోద్వేగాలు, లేదా వాళ్ళు చెప్పదలుచుకున్న ఫీలింగ్స్ ఏమైనా కానీ చెప్పడానికి అలౌ చేయకపోవడమే కారణము ఈ విద్యుత్ చక్రం బ్లాక్ కావడము, థైరాయిడ్ ప్రాబ్లం స్టార్ట్ కావడం. అర్థమైందా? సో దీన్ని కూడా అది గ్రహించి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బయట చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎవరో ఏమో అనుకుంటారని కాదు, దాన్ని బయటికి పంపించేయండి అంతే. సపరేట్ చేయొద్దు ఏది కూడా. సో ఇలా చేసుకోండి. చేసుకుంటే ఖచ్చితంగా మీకు అది యాక్టివేట్ అవుతుంది. సో ఈ జబ్బు నుంచి మనం బయటపడవచ్చు. ఇది ఒక టెక్నిక్ ఈరోజు మనం చెప్పదలుచుకుంది.